నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చంద్రవంశం క్షత్రియ యాదవ రాజుల 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు. రక్తదాతగా పేరున్న పోలిరెడ్డి ఉమా మహేశ్వరరావును ఘనంగా సత్కరించిన మానవతా స్వచ్ఛంద సంస్థ. స్థానిక బుర్రేపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపనందు చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల 2025 క్యాలెండర్ ను సంఘీల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. సంఘీయులందరూ ఐక్యమత్యంతో మెలగాలని, సంఘీయుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యాదవ రాజులకి ఒక ప్రత్యేక స్థానం కలదని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ క్యాలెండర్ ఆవిష్కరణకు సోదరిగా నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘీయులందరూ కలిసిమెలిసి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ అవినాష్, కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, రిటైర్డ్ డిఎస్పీ తుపాకుల రామకృష్ణ, పెద్దపోయిన శ్రీనివాసు, కుర్రా శ్రీనివాసు, ఎం రాము, తాడిపోయిన బోసు, పెరుగు మల్లికార్జునరావు, తాడిపోయిన లక్ష్మీనారాయణ, దర్శి శంకర్రావు, కరేటి కృష్ణ, అంబరీషుడు, కుర్రా కేదార్నాథ్, తాడిపోయిన శ్రీనివాస్, కరేటి రవి, ఆరాధ్యుల రవీంద్రనాథ్ వర్మ, తోట రాజారావు, నాగాంజనేయులు, బాలాజీరావు, శ్రీనివాస్, వెంకట్రావు, పలువురు సంఘీయులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా శ్రీకృష్ణ కృప, మీ అందరి ఆశీస్సులు. ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే మీ అందరి ఆశీస్సులు. అలానే నా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మనం అందరం ఐకమత్యంగా ఉన్నారా లేదా అని చూపించారంటే మీ అందరి ఆశీస్సుల వల్లనే. ఇలాంటి కార్యక్రమాలకి మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో మనం పిలిచి కూడా మనకి అన్ని రంగాల్లో మనకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. యాదవులందరూ కూడా ఐక్యంగా, సమైక్యంగా, సంఘటితంగా వన సమారాధనలు నిర్వహించుకుంటూ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఏ విధంగా తొలగించుకోవాలా, మన అభివృద్ధికి మనం ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నటువంటి సమాలోచన చేయటం జరుగుతుంది. క్యాలెండర్ సంబంధించి కూడా చంద్రవంశ క్షత్రియ యాదవ రాజు కన్యకా కుమారి వరకు కూడా విస్తరించిన జాతి యాదవ జాతి. యాదవ జాతికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు మన జాతి అభివృద్ధికి పట్టలేదు, దీనికి కారణాలనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. మనలో ఐకమత్యం, విద్య అనేది ప్రధాన అంశం. విద్య వలన జ్ఞానం పెరుగుతుంది. ఐకమత్యం వలన మనం ఏదైనా సాధించగలుగుతాం. ఐకమత్యం లేనిదే ఏమీ చేయలేం. ఎదుగుదలే సమాజంలో మనకొక మంచి పేరు తెచ్చుద్ది. సమాజంలో మన కులంలో ఎవరైనా సరే ఒక పేరు తెచ్చుకున్నామంటే అది కులం మొత్తానికి ఒక గౌరవంగా, గర్వంగానూ ఉంటుంది. ఐకమత్యంతో ఇటువంటి మంచి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ మన సంఘీయుల్ని మనం గౌరవించుకుంటూ ఇంకా ముందుకి పోవాలని ఎన్నో మనం మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన నిర్వహించుకొని న్యూ ఇయర్ వేడుకల గురించి ప్రజలకు పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పట్టణంలో 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని, ప్రజలు పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా డీజేలను ఏర్పాటు చేయడం, తోటి వరకు ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టడం తగదని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పార్టీలకు అనుమతులు లేవని, యువత పండుగను మంచి వాతావరణం నిర్వహించుకోవాలని తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ గా పిలిచే తెనాలిలో న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని సిఐ రమేష్ బాబు పేర్కొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ని అందరూ మంచి వాతావరణంలో యువకులు, స్టూడెంట్స్, అలానే పెద్దలు అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని
ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా నైట్ పూట 12 కల్లా కంప్లీట్ చేయాలి ఈ వేడుకలు. 12కు మించి కానీ అతిక్రమించిన పక్షంలో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే మహిళలు, స్త్రీలు, చిన్నపిల్లలు వాళ్ళ పట్ల వాళ్ళ ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకుంటా ఇట్లా ఉంటారు జనరల్గా. వాళ్ళని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ దగ్గరకు వచ్చి మోటార్ సైకిల్ తోటి వచ్చి స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళని ఇబ్బంది కలిగించడం కానీ చేస్తే న్యూ ఇయర్ మంచిగా ఉండాల్సింది పోయి చెడుగా అదే వ్యక్తులకి ఎవరైతే అట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళందరికీ కొత్త సంవత్సరం చెడుగా తయారవుద్ది. 144 సెక్షను టౌన్లో అమల్లో ఉంటుంది. అలానే 30 పోలీస్ యాక్ట్ కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఉంటుంది. పర్మిషన్ లేకుండా డీజేలు, కేకులు కట్ చేయడాలు అట్లాంటివి కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా చేయకుండా ఉంటారని మన తెనాలి వాళ్ళకి మంచి పేరుంది. మంచి వాతావరణంలో హ్యాపీగా జరుపుకొని 2025 అంతా సక్సెస్ఫుల్గా ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు, డిఎస్పీ గారు ప్రత్యేకంగా మీడియాకి ఇవ్వమని చెప్పారు. స్థానిక నెహ్రూ రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం సంస్థ అధ్యక్షులు ఓంకార్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో సంస్థ గత నెలలో నిర్వహించినటువంటి పలు కార్యక్రమాల గురించి, రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాల గురించి అధ్యక్షులు ప్రసాద్ వివరించారు. అలాగే సంస్థ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. అనంతరం సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ రక్తదాతగా పేరొందిన గుంటూరుకు చెందిన పోలేటి ఉమామహేశ్వరరావును సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం పట్ల ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రక్తదానం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, కేవలం అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. సమాజానికి మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మానవతా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సంస్థ డిసెంబర్ మాస సర్వసభ్య సమావేశంలో రక్తదాత ఉమామహేశ్వరరావును సత్కరించుకోవడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ డిసెంబర్ మాస సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా తెనాలి సంస్థ ఒక మహోన్నత వ్యక్తి పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు 100 సార్లు పైగా రక్తదానం చేసిన, గత 40 సంవత్సరాల నుంచి రక్తదానం చేసిన వ్యక్తి, సమాజం మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తిని సన్మానించుకోవడం జరిగింది. మా కోరికని మన్నించి తెనాలి వచ్చి గుంటూరు నుంచి సన్మానం సేకరించినందుకు తెనాలి మానవతా సంస్థ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సెక్రటరీ పి వెంకట్ జన్మదిన సందర్భంగా మానవతా తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసినందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ పోలేటి ఉమామహేశ్వరరావు గారు మానవతా గుంటూరు వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొంది 40 సంవత్సరాల నుంచి సుమారు 100 మందికి పైగా రక్తదాన ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు. బద్ధకానికి మించిన దరిద్రం లేదండి, చైతన్యానికి మించిన ఆస్తి లేదు. అలాగే 80 సార్లు రక్తదానం చేయటం తక్కువ విషయం కాదు. గురువును మించిన శిష్యులు అవ్వాలనేదే ఒక సద్గురు ఆలోచన. డూ సంథింగ్ ఫర్ లహరి బాబా, నువ్వు నేను ఈ భూమి మీదకి అందుకే వచ్చావని గురువు నిర్దేశించిన పర్పస్ని సర్వైవ్ చేయడానికి నేను గురుత్వం స్వీకరించడం జరిగింది. మ్యారేజ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ విత్ ఏ ఫూల్ అని ఒక ఫిలాసఫర్ చెప్తాడు. ఒకరికొకరు ఫూల్లా కనిపిస్తారు, కానీ 2 రైలు పట్టాలు ఎప్పటికీ కలవు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆ రైలు పట్టాలు కలిస్తే ప్రయాణం జరగదు. లైఫ్ జర్నీ కూడా ఇంతేనండి. నాలాగా నా వైఫ్ ఉంటే అది అసలు జీవితం మజా ఉండదు. ఈ వైరుధ్యం భగవంతుడి సృష్టి. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా శరీరాన్ని కష్టపెట్టారు, మనసు ప్రశాంతంగా ఉంచుకున్నారు. కానీ మనం రివర్స్ జనరేషన్. అందుకే చూడండి, ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్, సైకోసోమాటిక్. అనారోగ్యం మనసులో ప్రవేశించి శరీరంలో తిష్టేస్తూ ఉంది. డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఇజినెస్ ఆఫ్ ది మైండ్. మన మనసులో దానికి అవకాశం ఇవ్వకపోతే ఒక పాజిటివ్ వేలో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఏ అనారోగ్యం వస్తుందండి.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సీనియర్ సిటిజన్స్ సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. తెనాలి కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్స్ సమావేశ హాల్లో ఆదివారం సాయంత్రం సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు మువ్వా సత్యనారాయణ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినూత్న పద్ధతిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాల గురించి వివరించారు. సీనియర్ సిటిజన్స్ సైబర్ నేరాల తీరును గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తొలుత ఇటీవల మృతి చెందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అట్లే డిసెంబర్ మాసంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న సీనియర్ సిటిజన్స్ కు అభినందనలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు మువ్వా సత్యనారాయణ 2024 సంవత్సరంలో సంస్థ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ ఆర్ నాయక్, సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ వయసులో మనకు తోడుంటారని, మన పిల్లలు మన వాళ్ళు ఎక్కడో ఉన్నారని మనం రెంటకిస్తాం. వాళ్ళు బయోడేటా ఏం తీసుకోవట్లా, వాళ్ళు ఎవరో కనుక్కోవట్లా. చాలా ప్రమాదకరం. సమయం చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, దొంగతనాలు చేస్తారు. అందుకని దయించి నేను తెనాలి వచ్చింది నాకు సీనియర్ సిటిజన్తో జరిగిన ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. నేను కొత్తగా మిమ్మల్ని ఎవరిని భయపెడతలేదు. గుడివాడలో పనిచేసినప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు, నాకు బాగుందని ఇలా పార్క్ వచ్చినాడు, అయ్యే చైన్లు గోల్డ్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. అది చూశారు దొంగలు. ఒక నైట్ అయితే అటాక్ చేశారు, తలమే కొట్టారు, అన్ని పట్టుకెళ్ళిపోయారు. తర్వాత దొంగను అడిగాం, ఎట్లా దొరికారు మీరు, ఎట్లా అతను పట్టుకెట్టారంటే ఏముందంటే పార్క్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వేసుకుని తిరిగేవాడు, అందువల్ల మాకు ఐడెంటిటీ చేశాం. ఇవన్నీ మిమ్మల్ని భయపెడతానికి కాదు, మనం ఎలా ప్రొటెక్టివ్గా రక్షణగా ఉండాలని చెబుతున్నానండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా నాన్న 10 లక్షలు పోగొట్టాడు, ఆన్లైన్లో ఏదో ఓటీపీ వస్తే చెప్పేసాడు, పోయి మా మామయ్య గారి ఆధార్ లింక్ దాంట్లో 10,000 పోగొట్టుకున్నాను. అదే నేను 10,000 ఇచ్చేస్తాను, నీ డబ్బులు రికవర్ చేయించలేనని చెప్పాను. మన కెపాసిటీ, నాకు ఈరోజు 1,00,000 పర్లేదు, 50,000 పర్లేదు అనేది ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే మీరు అందరూ సేఫ్ జోన్. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను కాల్ వచ్చింది, మీ అబ్బాయి సింగపూర్లో అరెస్ట్ చేశారు డ్రగ్స్తో, మీరు ఇమీడియట్గా కాంటాక్ట్లోకి రండి. ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే సింగపూర్ ఎడ్యుకేషన్ వెళ్ళాడని కాంటాక్ట్ అయ్యాడు, అప్పుడు తర్వాత చనిపోయాడు. అంటే మీ ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుందంటే కాలేజీ రోజులు ఉంటే కాలేజీ వాళ్ళకే ఏం పని ఉంటుంది, దాని ప్రకారం మిమ్మల్ని మోసం చేస్తారు. మీకే ఫోన్ వస్తుంది, మీ మనవాడిని మేము అరెస్ట్ చేసాం దుబాయ్లో, లైఫ్ పడిపోయింది, మీరు డబ్బులు కట్టండి అంటారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దాదాపు ఇండియా మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్లో 2024 సంవత్సరంలో 1,800 కోట్ల రూపాయలు కొని, మన ఆంధ్రప్రదేశ్లో 1,200 కోట్ల రూపాయలు, 1,229 కోట్లు ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వేశారు. అంటే రోజు ఎన్ని కోట్లు పోతున్నాయో చూడండి, కనీసం 3-4 కోట్ల రూపాయలు మినిమం పోతున్నాయి. ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నారు, నేను 8 లక్షలు బాగొట్టుకున్నానని ఈ మధ్య నేనే. అంటే బ్యాంక్ మేనేజర్ గారుగా ఉండి కూడా అన్ని తెలిసి ఉండి కూడా, అంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మనల్ని వాళ్ళ బుట్టలో వేసుకున్నారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అది పరిస్థితి ఇవాళ. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ భవనం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షులు పిఎస్ఆర్ బ్రహ్మాచార్యుల అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ సంఘీయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి పరిష్కరించేందుకు సంఘం కృషి చేయాలని పేర్కొన్నారు. సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవడం ఉదాహరణమన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొర్రపాటి ప్రభాకర విశ్వకర్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సమస్యలపై సంఘటితంగా పోరాడి సాధించారన్నారు. సంగీత అభ్యున్నతికి సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో అందరికీ మంచి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం పొన్నపల్లి రాజేశ్వరి సహకారంతో విశ్వబ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల పదవీ విరమణ చేసిన రంగా సంఘ ఉద్యోగులు కాకుమారి వెంకట సుబ్బారావు, డాక్టర్ బెల్లంకొండ వెంకటరమణ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంటముక్కల వెంకట నాగార్జున, చెన్నుపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గా ప్రసాదరావు, పోస్ట్ సూచన సేవా సంస్థ వ్యవస్థాపకులు టి శ్రీనివాసరావు, సంఘం సెక్రటరీ బి పరమేశ్వరరావు, శ్రీరామ్, దుర్గా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సమావేశం అయ్యి వాళ్ళ సమస్యల గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సమస్యలు సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. బలహీన వర్గాలకు అలాగే వెనుకబడిన వర్గాలకు
ప్రభుత్వం సాయం చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఆ యొక్క సమస్యల మీద కూలంకుషంగా చర్చించి ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గౌరవనీయులైన సంఘ సభ్యులకి, అతిథులకి, ప్రజలకి, ముఖ్యంగా మా శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారికి, గోరెపాటి ప్రభాకర్ విశ్వకర్మ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఈ క్యాలెండర్, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. ఆ క్యాలెండర్ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ముద్రణకి చాలా టైం పట్టింది, చాలా రిస్క్ పడాల్సి వచ్చింది కూడా, టెన్షన్గా. అలాగే పూర్తి చేసి ఈ చివరి వారంలో, డిసెంబర్ చివరి వారంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేస్తున్నామండి. ఈ క్యాలెండర్కి పూర్తిగా ముద్రణ వ్యయాన్ని గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారు మా సంఘం మీద అభిమానం కొద్దీ మాకు ఇచ్చారండి. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర సంఘం నుంచి మన గొర్రెపాటి ప్రభాకర్ విశ్వకర్మ గారు వచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి వారిని మాకు వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నానని చెప్పి కోరిన వారికి వీలు కుదరక రాలేకపోయారు. ఈ సంవత్సరం మా మీద ప్రేమతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మచారులు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ కూడా మంచి సేవా కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తులో అందరికీ ఒక కులమనే కాకుండా, ఒక మన విశ్వబ్రాహ్మణ సభ్యులే కాకుండా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు బ్రహ్మచారులు గారు ఆహ్వానం మేరకు వచ్చినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ 20వ మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఆదివారం తెనాల్లోని రామకృష్ణ కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ, సమాజంలో అభివృద్ధి చైతన్యం కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతున్న అంశాన్ని బలంగా నమ్మి గత 20 సంవత్సరాలుగా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న కేపా సంస్థ ప్రతినిధులు అభినందనీయులని అన్నారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం కెపా సంస్థ ఆధ్వర్యంలో 20వ మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బి నారాయణ అధ్యక్షత వహించిన సభలో తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతృత్వంతో సహాయం చేసే తమ వంటి వారు ఉన్న సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు కొరవడుతున్నాయని అన్నారు. తెనాలి పట్టణంలో గత 20 సంవత్సరాలుగా కెపా సంస్థ పేద మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. పలువురు వక్తలు తమ జీవన గమనంలో ఎదురైన ఆటుపోట్లను, వాటిని అధిగమించి ముందుకు వెళ్లి ఉన్నతంగా ఎదిగిన తీరును వివరించారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కోటి నాగయ్య మాట్లాడుతూ, మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పొందేవారికి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ మంచి స్ఫూర్తి నింపేవారని అన్నారు. ఈ క్రమంలో 341 మంది విద్యార్థులకు 15,998,000 రూపాయల మేర చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శ్రీనివాసరావు స్వాగతం పలికారు. రంగిశెట్టి ఫౌండేషన్ నిర్వాహకులు రంగిశెట్టి జగదీష్, డాక్టర్ సాంబశివరావు, బళ్ళ రవీంద్ర కుమార్, బి శ్రీనివాసరావు, అరవా రామకృష్ణ, డాక్టర్ మారుతి ప్రసాద్, డాక్టర్ దీప్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా కెపా సంస్థ కార్యవర్గం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందజేశారు. సచ్ ఏ గ్రేట్ ప్రొఫెషన్. గాడ్ అంటే తర్వాత సెకండ్ గాడ్ అంటే డాక్టర్స్ ప్రొఫెషన్. అఫ్ కోర్స్ సమాజంలో కొంతమంది వ్యాపార దృష్టితో చేయటం వల్ల అది కొంత మనకు డీఫేమ్ అయినప్పుడు మనకి కొంచెం బాధేస్తుంది. కానీ బట్ స్టిల్ పీపుల్ లైక్ ఇలాంటి వాళ్ళు ఉన్నాబట్టే మనం అందరం కూడా ఇవాళకి కూడా కొంత ఆరోగ్యంగా అయినా వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలుగుతున్నట్టే సచ్ ఎ గ్రేట్ డాక్టర్స్ ఇంకా స్టిల్ ఎగ్జిస్టింగ్. అంటే ఈ సమాజంలో ఉండబట్టే మనం అందరం కూడా సర్జరీస్ చేయించుకోగలుగుతున్నాం. మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పోవాలనేది తెలియచెప్పేవాళ్ళు కూడా కావాలి. రెండవది, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి నేను ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చాను. నా గోల్ నేను రీచ్ అయ్యాను. కానీ ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు, ఆయన స్టార్టింగ్ ఆ లైఫ్లో ఏంటి, కనీసం కాలేజీ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ రోజున 100 కోట్లకు అధిపతి. కొన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు స్కాలర్షిప్స్కి. ఆయన ఈ రోజున ఏంటి డొనేషన్, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు చీఫ్ మినిస్టర్ ఫండ్కి. అదేవిధంగా 10 కోట్లు జనరల్ హాస్పిటల్కి ఇచ్చారు. ఆయన తెలియకుండా ఇంకా చాలా చేస్తూ ఉన్నారు. అలా సహాయం చేయటమే కాకుండా ఆయనకు ఉత్ప్రేరకం, మనకేంటంటే మార్గదర్శకుడిగా మిగిలాడు.
ఆయన అనుసరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైద్య రంగం ద్వారా సమాజానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ హులికి స్మారక బంగారు పథకాన్ని తాను పొందడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జి జగదీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ మేజర్ కాకుమాన్ హులికి మెమోరియల్ ఐఎంఏ తెనాలి బ్రాంచ్ నందు మేజర్ కాకుమాన్ హులికి వర్ధంతి సందర్భంగా 2024 సంవత్సరానికి గాను డాక్టర్ హులికి స్మారక గోల్డ్ మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి ఐఎంఏ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. సత్కార గ్రహీత డాక్టర్ జగదీష్ ఆధునిక వైద్యంలో ఆర్థోపెడిక్ వైద్య సేవల విస్తృతిని వివరించారు. డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ మేజర్ కాకుమాన్ హులికి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జి జగదీష్ జాయింట్ రీప్లేస్మెంట్స్ లో ఇటీవల చోటు చేసుకుంటున్న నూతన అంశాల గురించి వివరించడం అభినందనీయమని అన్నారు. తొలుత డాక్టర్ మేజర్ కాకుమాన్ హులికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చందు ఉదయ్, సీనియర్ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ సాంబిరెడ్డి, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ కోటినాగయ్య, పలువురు తెనాల్లోని వైద్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఈ లెక్చర్కి డాక్టర్ గుడారి జగదీష్ గారు, ఎక్స్ డైరెక్టర్ బర్డ్ హాస్పిటల్, ఆయన ఎన్నో వేల లక్షల ఆపరేషన్లు చేసిన ప్రొఫెసర్ గారు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణమైన ఒక లెజెండ్ అంటే డాక్టర్ మేజర్ కాకుమాన్ హులికి గారిని స్మరించుకుంటూ నడుస్తున్న లెజెండ్ అంటే డాక్టర్ గుడారి జగదీష్ గారిని ఆహ్వానించి ఆయనకి గోల్డ్ మెడల్ బహుకరించి ఆర్థోపెడిక్స్లోనే ఆయన బాహుబలి. ఒక తిరుపతికే కాదు, ఒక ఆంధ్రాకే కాదు, మొత్తం భారతదేశానికే. నేను ఎముకల డాక్టర్నే. మాలాంటి ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దిన ఘనత కలిగిన డాక్టర్ గుడారి జగదీష్ గారికి బహుకరించడం జరిగింది. మన సమాజంలో ఉండే అతి ముఖ్యమైన మోకాళ్ళు అరిగిపోవుట, ఆ మోకాళ్ళు అరిగిపోయిన దానికి ఆపరేషన్ చేసినప్పుడు ఒక 20-30 సంవత్సరాల తర్వాత మళ్ళా చేయాల్సి వచ్చిన, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి చేయాల్సి వచ్చిన దాని గురించి ఇవాళ డాక్టర్ గారు మోస్ట్ మోడర్న్ సర్జరీ అనమాట, రివిజన్ టీకేఆర్ అంటాం, రివిజన్ టోటల్ నీ రీప్లేస్మెంట్, దాని గురించి ఒక టాక్ ఇవ్వడం జరిగింది. వైద్యులకి రెగ్యులర్గా నాలెడ్జ్లో అప్డేట్ ఉండాలి. అప్డేట్ ద్వారానే ప్రజలకి మరింత నాణ్యమైన వైద్యం అందించగలుగుతారు. అందులో భాగంగా నీ జాయింట్ ఇప్పుడు చాలా అధికంగా వస్తున్న సమస్య నీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. ఇందులో పూర్తిగా మోకాళ్ళ జాయింట్ని రీప్లేస్ చేసే ఒక విధానం, సర్జరీ విధానం వచ్చింది. దాని మీద మరింత అవగాహన, మరింత ఆధునిక పోకడల గురించి డాక్టర్ గుడారి జగదీష్ గారని ప్రముఖ ఆర్థోపెడిషియన్ మనకి తిరుపతి నుంచి వచ్చి దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన మరణానంతరం కూడా తన శరీరంని కూడా డొనేట్ చేశారండి గుంటూరు మెడికల్ కాలేజ్కి, కెడావర్గా డొనేట్ చేశారు. ఆ తర్వాత స్కెలిటన్ ఆఫ్ డాక్టర్ మేజర్ హులికి గారిది మనం ఇప్పటికీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లోనే మనం చూడొచ్చండి. ప్రతి వైద్య విద్యార్థి అక్కడే నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన ఎంతో సేవానిరతిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఆయన స్మారక దినోత్సవంగా, ఆయన వర్ధంతి రోజు ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ గౌతమ్ గ్రాండ్ నందు ఏలూరుకు చెందిన అక్కినేని రాజా ఆధ్వర్యంలో శ్రీ సాయి పీతాంబరి శారీస్ డిజైనర్ శారీస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఆదివారం ప్రారంభించారు. కంచి, బెనారస్, పట్టు వంటి అనేక చీరలను ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు రాజా తెలిపారు. మహిళల అభివృద్ధికి తగినట్టుగా నూతన డిజైన్స్ తో చీరల ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 29-30 తేదీలో జరిగే హోటల్ గౌతమ్ గ్రాండ్ నందు జరిగే ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను తెనాలి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేయాలని ఆయన కోరారు. కుల ధృవీకరణ సర్వే ఆడిట్ లో క్రిస్టియన్ మాదిగ స్థానంలో హిందూ మాదిగగా మార్పు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం తెనాలి మండలం కొలకలూరులోని గ్రామ సచివాలయం అధికారులకు నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొన్నేగంటి చక్రవర్తి మాట్లాడుతూ కుల ధృవీకరణ సర్వే ఆడిట్ లో క్రిస్టియన్ మాదిగ స్థానంలో హిందూ మాదిగగా నమోదు చేసి హిందూ మాదిగలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రిస్టియన్ మాదిగాని పొందుపరచడం ద్వారా అనేక మంది తమ రిజర్వేషన్ హక్కులను కోల్పోయే అవకాశం ఉందని ప్రభుత్వ విషయాన్ని గమనించి సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఆర్పీఎస్ మహిళా నాయకురాలు ఆలపటి కరుణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సూచించిన సర్వే ఆడిట్ లో కొలకలూరు గ్రామ సచివాలయం 2 నందు 1600 మంది పైగా హిందూ మాదిగలకు క్రిస్టియన్ మాదిగగా నమోదు కావడం జరిగిందని పేర్కొన్నారు.
సర్వే ఆడిట్ ప్రక్రియకు సమయం తక్కువ ఉండడం జరిగిందని ప్రభుత్వం గమనించి సమయాన్ని పొడిగించాలని తెలిపారు. ఏకసభ్య కమిషన్ అధికారి సోమవారం గుంటూరు నేపథ్యంలో మాదిగ సంఘీ సంఘాలందరూ గుంటూరు తరలి వెళ్లి తమ సమస్యలపై తెలియచేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ నాయకులు పొన్నేగంట శోభిత్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మేరీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. నిన్ననే వచ్చినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ లిస్టులో అనేక మంది మాదిగలకి క్రిస్టియన్ మాదిగ అని పడటం జరిగింది. వాళ్ళందరూ కూడా బీసీసీ రిజర్వేషన్లోకి వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉంది. కనుక మేమందరం కూడా కలిపి నిన్న గమనించిన తర్వాత విఆర్ఓలకి మేము మెమొరాండం సమర్పించడం జరిగింది. మరి క్రిస్టియన్ మాదిగ కాకుండా ఎస్సీ మాదిగ ఆర్ హిందూ మాదిగ అని పెడితేనే మరి వీళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్లన్నీ కూడా అమల్లోకి రావడానికి సహకారం ఉంటుంది. మరి దయచేసి గవర్నమెంట్ వారు గమనించాలి. దాదాపు 1000 మందికి పైగా అప్లికేషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళందరికి కూడా మరి న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సచివాలయంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చాము. మరి ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి మరి ఆదివారమైనా కానీ ఈ రోజున మరి సచివాలయం ఉద్యోగులు వచ్చారు. వారి దగ్గర కూర్చొని మేమంతా కూడా వాళ్ళకి మా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చేసేసి వాటిని పూర్తి చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మాదిగలు మేము ముందు 2600 మంది అయితే ఇక్కడ మరి దాదాపుగా 1600 పైచిలకే క్రిస్టియన్ మాదిగను పట్టడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వాలు ఆలోచన చేయాలా. మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేస్తా ఉన్నాం, టైం చాలా తక్కువగా ఇచ్చారు. రేపు 30వ తారీఖుకే లాస్ట్ డేట్ అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఒక 100 అప్లికేషన్లు కూడా మేము ఇవ్వలేదు. అప్లికేషన్ ఇవ్వాలి అంటే కనుక ఆధార్ కార్డు మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జతపరిచి అప్లికేషన్ ఫిల్ చేసిమని చెప్పేసి మరి సచివాలయం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు అలా చేస్తే ఒక రోజులో మేము ఎన్ని అప్లికేషన్లకి ఇవ్వగలం? మరి ఎంతమందికి మాదిగలకు న్యాయం జరిగిద్ది? మాకు ఇంకా టైం పొడిగించి అందరం కూడా మరి ఎస్సీ క్రిస్టియన్ మాదిగాని పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిందూ మాదిగాని మార్చుకునే అవకాశాన్ని గవర్నమెంట్ మాకు సమయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రేపు గుంటూరు జిల్లాకి మరి కమిషను ఏకసభ్య కమిషను రేపు గుంటూరుకు రానుంది. ఏకసభ్య కమిషన్కు మేము మాదిగలు ఉన్నాం, మాకు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అవసరం. వర్గీకరణ లేకపోతే మేము ఎంతమంది నష్టపోతున్నాం అనే స్వచ్ఛమైన పరిస్థితిని అక్కడ ఏకసభ్య కమిషన్కి తెలియజేయవలసిందిగా మరి మన శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో మరి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మాదిక పల్లెకు మేము తెలియజేస్తా ఉన్నాం, అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రవంశం క్షత్రియ యాదవ రాజుల 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు. రక్తదాతగా పేరొందిన పోలిరెడ్డి ఉమా మహేశ్వరరావును ఘనంగా సత్కరించిన మానవతా స్వచ్ఛంద సంస్థ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.